హలో గైస్, నమస్తే. ఈ వీడియోలో మనము సంజు శాంసన్ ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఢిల్లీ గల్లీలో ఆడే క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే స్టేజ్కి ఎలా ఎదిగాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రోలోనే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, తర్వాత కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సంజు శాంసన్ పూర్తి పేరు సంజు విశ్వనాథ్ శాంసన్. సంజు 11 నవంబర్ 1994న కేరళలోని తిరువనంతపురం దగ్గరలో ఉన్న పులివిల్లాలో జన్మించాడు. సంజు శాంసన్ ఫాదర్ పేరు శాంసన్ విశ్వనాథ్. ఈయన ఢిల్లీలో కానిస్టేబుల్గా వర్క్ చేసేవాడు. అలానే ఈయన రిటైర్డ్ ఫుట్బాల్ ప్లేయర్. సంజు వాళ్ళ మదర్ పేరు లేజీ విశ్వనాథ్. సంజు శాంసన్కి ఒక అన్న కూడా ఉన్నాడు, ఆయన పేరు సేలి శాంసన్. సంజు శాంసన్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి ఢిల్లీ గల్లీలో క్రికెట్ ఆడేవాళ్ళు. వాళ్ళ ఆట తీరు, వాళ్ళకు క్రికెట్ మీద ఉన్న ఇష్టం చూసి సంజు శాంసన్ వాళ్ళ నాన్న వాళ్ళని కోచింగ్లో జాయిన్ చేయాలనుకున్నాడు. అలా యేసుపాల్ దగ్గర క్రికెట్ కోచింగ్కి జాయిన్ చేశారు. అలా ఒక సైడ్ క్రికెట్ ఆడుకుంటూ రోజరీ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకునేవాడు. అలా తనకి 11 ఇయర్స్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ చేయడం కూడా చాలా మంచిగా నేర్చుకున్నాడు. అలా ఢిల్లీలో అండర్ 11 క్రికెట్ ఆడాడు. తర్వాత అండర్ 13 సెలక్షన్స్ వచ్చాయి. అందులో కొన్ని పాలిటిక్స్ వల్ల సంజు శాంసన్ని తీసుకోలేదు. వాళ్ళ డాడీకి ఇది అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చింది. ఇక్కడే ఉంటే పనవ్వదని తన పోలీస్ జాబ్కి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అలానే తాను పార్ట్ టైంలో ఆడుతున్న ఫుట్బాల్ని కూడా వదిలేసి విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కేరళకు వచ్చారు. కేరళకు వచ్చాక తన ఇద్దరు పిల్లల్ని మాస్టర్ క్రికెట్ క్లబ్లో జాయిన్ చేశారు. కొన్ని డేస్ తర్వాత సంజు వాళ్ళ అన్నయ్య క్రికెట్ని వదిలేసి స్టడీస్ మీద ఫోకస్ చేశాడు. కానీ సంజు శాంసన్ మాత్రం క్రికెట్ని వదలలేదు. సంజు శాంసన్ తిరువనంతపురం మెడికల్ కాలేజ్లో బీజు జార్జ్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. బాగా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత కేరళ అండర్ 19, అండర్ 15లో మంచిగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ 2008 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో 138 బాళ్లల్లోనే డబుల్ సెంచరీ చేశాడు గోవా మీద. అలానే అండర్ 16, అండర్ 19 కేరళ టీంకి కెప్టెన్గా కూడా చేశాడు. సంజు శాంసన్కి 14 ఇయర్స్ ఉన్నప్పుడు కేరళ నుంచి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెలెక్ట్ చేశారు. కానీ ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ రాలేదు. తర్వాత సంజు 15 ఇయర్స్ ఉన్నప్పుడు కేరళ రంజీ ట్రోఫీలో సెలెక్ట్ చేశారు. కానీ అందులో ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ రాలేదు. అలాంటి టైంలో కూచ్ బీహార్ ట్రోఫీ వచ్చింది. అందులో సంజు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన టీంలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. దాంతో 2012 మలేషియాలో జరిగిన ఏషియా కప్ అండర్ 19లో ఛాన్స్ వచ్చింది. కానీ అందులో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఏషియా కప్లో సంజు శాంసన్ అంత మంచిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల 2012 అండర్ 19 వరల్డ్ కప్లో సంజుని సెలెక్ట్ చేయలేదు. తర్వాత 2013లో రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ని 10 లక్షలకు తీసుకుంది. పంజాబ్కి అగనెస్ట్గా తను డెబ్యూ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఆ సీజన్లో 206 రన్లు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని అందుకున్నాడు. అలానే ఇండియా అండర్ 19 టీంకి వైస్ కెప్టెన్గా చేసి ఏషియా కప్ ఫైనల్స్లో పాకిస్తాన్ మీద 87 బాళ్లలో సెంచరీ చేశాడు. ఇండియా కప్ రావడానికి మేజర్ రోల్ని ప్లే చేశాడు. నెక్స్ట్ 2014 అండర్ 19 వరల్డ్ కప్లో సంజు శాంసన్ 6 మ్యాచెస్ ఆడి 267 రన్స్ చేశాడు. ఇండియా నుంచి టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ బ్యాడ్ లక్ వల్ల ఇండియా ఆ వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్లో కూడా వెళ్ళలేదు. ఇంకా డొమెస్టిక్ మ్యాచెస్లలో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ చూసిన రాజస్థాన్ రాయల్స్ 2014లో 5.5 crores ఇచ్చి రిటైన్ చేసుకుంది. అప్పుడు సంజు శాంసన్ 19 ఇయర్సే. దాంతో సంజు ఐపీఎల్ హిస్టరీలోనే కోటీశ్వరుడుగా మారిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఇంకా ఆ సీజన్లో సంజు 13 మ్యాచెస్ ఆడి 339 రన్స్ చేసి ఆర్ఆర్ టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అలానే రంజీలో వరుసగా 2 సీజన్లో 500 కన్నా ఎక్కువ రన్లు చేసి కేరళ టీం నుంచి టాప్ ప్లేయర్గా నిలిచాడు. తర్వాత బీసీసీఐ ఆ ఇయర్ ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్కి సంజుని స్క్వాడ్లోకి తీసుకుంది. కానీ సంజుని ఎంఎస్ ధోనికి బ్యాకప్ ప్లేయర్గా తీసుకోవడం వల్ల ఆ సిరీస్లో సంజుకి ఆడడానికి ఛాన్స్ రాలేదు. తర్వాత సంజు ఇండియన్ స్క్వాడ్లోనే ఉన్నాడు, వాళ్ళతోటే ట్రావెల్ చేస్తున్నాడు. కానీ ఆడడానికి మాత్రం ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ 2015లో ఐపీఎల్లో పర్వాలేదన్నట్లుగా పర్ఫామ్ చేశాడు. అదే ఇయర్ జింబాబ్వే మీద తన T20 డెబ్యూ చేశాడు. కానీ ఆ మ్యాచ్లో సంజుని నంబర్ 7 పొజిషన్లో పంపించడం వల్ల అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. 24 బాల్స్లో 19 రన్స్ మాత్రమే కొట్టాడు. ఆ ఒక్క మ్యాచ్ తర్వాత
తర్వాత సంజు శాంసన్కి మళ్ళీ ఇండియన్ టీంలోకి రావడానికి 4 ఇయర్స్ పట్టింది. ఒక యంగ్ ప్లేయర్కి 4 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం పీరియడ్. సెలెక్ట్ అవ్వడం, వాటర్ బాటిల్స్ మోయడం, బెంచ్ మీద కూర్చోవడం, ఇంటికి వెళ్ళడం, కొన్ని ఇయర్స్గా ఇదే జరిగింది. దానికి తోడు గ్రౌండ్ బయట వివాదాలు, కేరళ క్రికెట్ అసోసియేషన్తో గొడవలు, రంజీ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడన్న కోపంలో డ్రెస్సింగ్ రూమ్లో బ్యాట్ని విరగ్గొట్టాడన్న ఆరోపణలు, తండ్రి విశ్వనాథ్కి కేరళ క్రికెట్ అధికారులతో గొడవలు అన్న వార్తలు. సంజు కెరియర్ ముగిసిపోయింది అని అందరు అనుకున్నారు. కానీ అలాంటి టైంలోనే తెలియకుండా సంజు శాంసన్కి ఫ్యాన్స్ పెరిగారు. ఎంత ఫెయిల్ అయితే అంత లవ్ వచ్చేది సంజుకి. రిషబ్ పంత్ ఫెయిల్ అయితే ఛాన్స్ ఇచ్చారు, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే ఛాన్స్ ఇచ్చారు. మరి సంజు శాంసన్ ఏం పాపం చేశాడు? 2022 T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వలేదు, 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎవ్రీ టైం టీమిండియా ప్లేయింగ్ 11ని రిలీజ్ చేసినప్పుడు ఇన్స్టా, ట్విట్టర్, సోషల్ మీడియా మొత్తము జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చెప్పేసి దద్దరిల్లిపోయేది. 2024 T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్నాడు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడే అనుకున్నాడు, ఇంకా చాలు, నేను కాదు నా బ్యాట్తో మాట్లాడాలని. అక్టోబర్ 2024 మన హైదరాబాద్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ జరుగుతుంది. అప్పటి వరకు టీంలో సంజు శాంసన్ ఒక్కొక్క పొజిషన్లో ఆడేవాడు. అప్పుడు మాత్రం ఓపెనింగ్ చేసి 40 బాళ్లలో సెంచరీ చేశాడు. అది టీమిండియా క్రికెట్ హిస్టరీలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. అదే కాదు, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా దర్బాన్లో జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో మళ్ళీ ఒక సెంచరీ చేశాడు. వరుసగా 2 T20 సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ జోసన్బర్గ్ సౌత్ ఆఫ్రికా మీద ఆడిన మ్యాచ్లో సంజు 109 రన్స్ చేశాడు. తిలక్ వర్మ ఆ మ్యాచ్లో 120 రన్లు చేశాడు. వాళ్ళిద్దరు కలిసి ఆడిన మ్యాచ్కి సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి చుక్కలు కనిపించాయి. వాళ్ళిద్దరు కలిసి 210 పార్ట్నర్షిప్ చేశారు. T20 హిస్టరీలోనే ఇండియా నుంచి ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఒక క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీస్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్గా సంజు నిలిచాడు. సంజు శాంసన్ హేటర్స్ అందరూ సైలెంట్ అయ్యారు. సంజు సునామీ స్టార్ట్ అయిందనుకున్నారు, కానీ అలా అవ్వలేదు. శుభ్మన్ గిల్ మళ్ళీ T20 స్క్వాడ్లోకి వచ్చాడు. సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్పాట్ని శుభ్మన్ గిల్కి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సంజు శాంసన్ని మళ్ళా ఒక్కొక్క పొజిషన్లో ఆడించేవారు. ఒక మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో ఆడితే ఒక మ్యాచ్లో ఫినిషర్గా ఆడేవాడు. ఇంకొక సైడ్ శుభ్మన్ గిల్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. దాంతో 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో నుంచి శుభ్మన్ గిల్ని డ్రాప్ చేశారు. ఇంకా అందరు అనుకున్నారు ఈ T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కలిసి ఓపెనింగ్ చేస్తారని. కానీ T20 వరల్డ్ కప్ కన్నా ముందు ఒక సిరీస్ జరిగింది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్. ఈ సిరీస్ ఫస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ కేవలం 10 రన్లు మాత్రమే చేశాడు. సెకండ్ మ్యాచ్లో 6 రన్లు మాత్రమే చేశాడు. థర్డ్ మ్యాచ్లో అయితే డక్అవుట్ అయ్యాడు. ఫోర్త్ మ్యాచ్లో 24 రన్స్ చేశాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్ సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ అయిన తిరువనంతపురంలో జరిగింది. ఆ మ్యాచ్లో అన్న సంజు శాంసన్ మంచిగా ఆడాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. కానీ ఆ మ్యాచ్లో సంజు శాంసన్ కేవలం 6 రన్లు మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ మొత్తంలో సంజు శాంసన్ 5 మ్యాచెస్ ఆడి 46 రన్స్ మాత్రమే చేశాడు. కానీ ఆ సిరీస్లో ఇషాన్ కిషన్ మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడు అందరు అనుకున్నారు సంజు శాంసన్ పని అయిపోయిందని చెప్పేసి. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ చాయిస్ ఓపెనర్స్గా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మని తీసుకున్నారు. సంజు శాంసన్కి ఈ T20 వరల్డ్ కప్లో ఒక్క ఛాన్స్ అన్న వస్తుందా లేదా అనుకున్న టైంలో సెకండ్ మ్యాచ్లో అభిషేక్ శర్మకి స్టమక్ అప్సెట్ వల్ల అభిషేక్ శర్మ ఆడలేదు. దాంతో సంజు శాంసన్కి ఛాన్స్ వచ్చింది. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ ఆడింది 8 బాళ్ళైనా 22 రన్లు కొట్టాడు. మామూలుగా కాదస్సలు. మళ్ళీ అభిషేక్ శర్మ రిటర్న్ వచ్చాడు. సంజు శాంసన్కి మళ్ళీ ఛాన్స్ వస్తుందా లేదా అన్న డైనమాలో అందరూ పడిపోయారు. ఇక్కడ ఏమైందంటే అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయాడు. ఆడిన ఫస్ట్ 3 మ్యాచ్లలో బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు. అప్పుడు ప్రెస్ మీట్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు, సంజు శాంసన్ని ఎందుకు ఆడిస్తలేరు, మీ ప్లేయర్స్ ఫెయిల్ అవుతున్నారు కదా అని. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ అభిషేక్ శర్మ ప్లేస్లో ఆడించాలా, తిలక్ వర్మ ప్లేస్లో ఆడించాలా అని చెప్పి నవ్వాడు. కానీ నెక్స్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. అదే టైంలో రింకు సింగ్ వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల రింకు సింగ్ వెళ్ళిపోయాడు. సంజు శాంసన్కి మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ 15 బాల్స్లో 24 రన్స్ కొట్టి మంచి స్టార్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక ఇండియా ఓడిపోయిందనుకో ఇండియా T20 వరల్డ్ కప్లో నుంచి అవుట్ అవుతుంది. అలాంటి మ్యాచ్లో
వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 195 రన్లు కొట్టింది. ఇంత పెద్ద స్కోర్ని మన ఇండియా T20 వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా చేసి చేయలేదు. నెక్స్ట్ ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. అభిషేక్ శర్మ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. ఇషాన్ కిషన్ వచ్చాడు, తొందరగానే అవుట్ అయ్యాడు. అలాంటి టైంలో మన ఇండియా గెలుస్తుందా లేదా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఒక సైడ్ నుంచి వికెట్లు పడుతున్నాయి, ఇంకొక సైడ్ నుంచి సంజు శాంసన్ ఒక్కడే నిలబడి 50 బాళ్లలో 97 రన్లు కొట్టాడు. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసి మన ఇండియాని గెలిపించాడు. ఈ నాక్ సంజు శాంసన్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్ అని చెప్పొచ్చు. ఆ మ్యాచ్ని సంజు శాంసన్ గెలిపించాక సంజు శాంసన్ సెలబ్రేషన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. సంజు శాంసన్ లైఫ్ మనకందరికి ఒకటి నేర్పిస్తుంది. అదేంటిదంటే టైం మారుతుంది, ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుందని. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. నమస్తే.